ఏం జరగాలో అది జరిగే తీరుతుంది. ఆంగ్ల మూలం డాక్టర్ కెఎస్ గారి 30వ ప్రవచనం. తెలుగు అనువాదం తాడిమీటి సత్యనారాయణ. డాక్టర్ కెఎస్ గారు ఒక కంటిలో రక్తస్రావం వలన బాధపడుతూ తన ముంబై కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కంటి వైద్యులు ప్రయాణం చేయవద్దని, కనీసం 3 వారాలు విశ్రాంతిగా ఉండాలని సలహా ఇచ్చారు. దానికి మందు లేదు, కేవలం విశ్రాంతి వల్లనే అది నయమవుతుందని వైద్యుల సలహా. ఆ సందర్భంలో డాక్టర్ కెఎస్ గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన ప్రవచనం ఇది. మనమొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందిట. దైవానుగ్రహం ఆజ్ఞ లేనిదే ఒక చిన్న పని అయినా సాగదు. గత 6 సంవత్సరాల నుండి ముంబై రమణకేంద్రం వారు నన్ను రమ్మని 2 ప్రవచనాలు ఇమ్మని ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ నేను ఇంతవరకు వారి ఆహ్వానాన్ని మన్నించలేదు. ఈ సంవత్సరమైనా వారిని నిరాశపరచక ముంబై తప్పక వస్తానని చెప్పాను. రాకపోకలకు టికెట్టు కూడా కొనుక్కున్నాను. ఇదంతా నా సంకల్పం ప్రకారం జరుగుతోందా? కాదు. ఆ నిర్ణయం నాది కాదు, అది శ్రీ భగవానుల నిర్ణయం. నేను వెళ్ళకూడదని ఆయన నిర్ణయించినట్లయితే నేను వెళ్ళలేను. కనుక చక్కటి వైద్య సహాయం, మంచి వైద్యులు, ఈ మధ్య ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలలో నేను తీసుకున్న చికిత్స, అటు తర్వాత మద్రాసులో వైద్యం, ఇవన్నీ జరగాలని ఉంది కాబట్టి జరుగుతోంది. ప్రస్తుతానికి ఎడమ కన్నుతో సరిగ్గా చూడలేకపోతున్నాను. మందులు లేవు, కేవలం విశ్రాంతి మాత్రమే కావాలని డాక్టర్ నరసింహారావు గారు సూచించారు. డాక్టర్ విశ్వనాథ గారు కూడా అదే సలహా ఇచ్చారు. ఇద్దరూ ఎంతో శ్రద్ధతో నాపై ఆప్యాయతతో వైద్యం చేశారు. కానీ జరిగేదేదో జరగక మానదని తెలుసుకున్నాను. దీనిని గురించి చింతించి ఏమి ప్రయోజనం? మనిషి అన్న తర్వాత ఇవన్నీ తప్పవు. ఒకసారి శరీరం దాల్చిన తర్వాత శరీరంలో కలిగే మార్పులను పోయే వరకు అనుభవించవలసిందే. శరీరంతో పాటు మనస్సు కూడా ఎంతో మార్పు చెందుతోంది. ఎవరినైనా కలిస్తే ఎలాగున్నారని పలకరిస్తాం. బాగానే ఉన్నాను అని సమాధానమిస్తారు వారు. ఒకసారి తెలుగులో మీ ఒంట్లో బాగోలేదా అని అడుగుతాం. మనం బాగుండవచ్చు, కానీ దేహం బాగోలేదు. మనస్సు బాగుంది కానీ శరీరం బాగోలేదని భావం అర్థమవుతుంది. మనస్సును శరీరాన్ని వేరుపరిచి చూపిస్తాం. మన భాషా ప్రయోగం అటువంటిది. సామాన్యంగా మొదట శరీరం బాగోలేదంటే మనం తలక్రిందులు అవుతాం. విచిత్రం ఏమంటే శరీరంలోని ఏ అంగం దెబ్బతిన్నా మనస్సు శరీరమంతా నయమయ్యే వరకు ఆ గాయంపైనే ఉంటుంది. అంటే ఏ ఒక్క అంగం గాయపడినా ఇతర అంగాలన్నీ ఆ గాయం నయమయ్యే వరకు సహాయపడతాయి. బాధ కలిగినప్పుడు మన ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఈ గాయాలు, వ్యాధులు ఎటువంటివైనా బాధ మాత్రం మెలకువలో ఉన్నప్పుడే. నిద్రలో మనస్సు హృదయంలో లయమైనప్పుడు బాధ తెలియదు. ఒకవేళ అది క్యాన్సర్ వ్యాధి అయినా సరే. బాధను పోగొట్టడానికి 2 నివారణ మార్గాలున్నాయి. 1, బాధను నివారించే మాత్రలు తీసుకోవటం. 2, నొప్పి ఎంత తీవ్రమైనదైనా నీవు అభిమానించే మిత్రుడు కానీ బంధువు కానీ నీ గదిలోకి వచ్చి కూర్చున్నట్లయితే నీ నొప్పిని కొంత సమయం మరువగలుగుతున్నావు. ఇష్టం లేని వారు వస్తే నొప్పి తీవ్రత అధికమవుతుంది. ఇది మన అనుభవమే. అంటే నొప్పి నుండి మనస్సును మళ్లించాలి. అట్లాగా చేయగలిగితే బాధ తగ్గినట్లుంటుంది. లేకపోతే నొప్పి చాలా తీవ్రం అనిపిస్తుంది. 2 రకాల వ్యాధులున్నాయని శ్రీ శంకరులు అంటారు. 1 శరీర వ్యాధి, 2వది అభిమానం. ఈ 2 మనలను బాధిస్తాయి. వ్యాధి నయ్యమయ్యే వరకు మరో ఆలోచన ఉండదు. వ్యాధి ఉంటే సుఖం ఉండదు, వ్యాధి పోతే సుఖం కలుగుతుంది. శరీరం వ్యాధితో మనస్సు అభిమానంతో బాధపడతాయి. ఈ 2 వలన మనశ్శాంతి ఉండదు. పేరు ప్రతిష్టలు, వ్యక్తులకు వాటిపై విపరీతమైన బంధం, అభిమానం ఉంటే బాధ తప్పదు. మెలకువలో ఉన్నప్పుడు ఈ మానసిక బాధ తప్పదు. చిన్న చిన్న విషయాలు మన మనస్సును బాధిస్తాయి. ఇల్లు విడిచి బయటికి పోతున్నాం, సకాలంలో బస్సు దొరుకుతుందా? ఆఫీస్కి సకాలంలో చేరగలుగుతామా? పై ఆఫీసర్ బాగుంటాడా? అవమానపరుస్తాడా? పని సక్రమంగా చేసుకోగలుగుతానా అని చింతిస్తాం. ఆఫీస్లో ఉంటే భార్య, పిల్లల గురించి చింత, వారి ఆరోగ్య సమస్యల గురించి చింత. ప్రతిదినము మానసిక ఒత్తిడికి ఇట్లాగ లోనవుతాం. దీనికి కారణం మన బంధమే, కానీ ఇది మానవ సహజం. పసిబిడ్డ ఆకలిగా ఉంటే ఏడుస్తుంది, నిద్ర వస్తే నిద్రపోతుంది, ఆడుకుంటుంది. ఎందుకు? ఆకలిగా ఉంటే అమ్మ పాలిస్తుంది, ఎటువంటి భయం ఉండదు, తల్లిని నమ్ముతుంది. పసిబిడ్డ బాధ్యత తల్లిది. కానీ పెద్దవాళ్ళు చింతలలో ఉంటే ఇంకేమైనా చిక్కులు కలుగుతాయేమోనని అనుమానాలు మనస్సులో రేగుతాయి.
దానివలన మరింత బాధ ఎక్కువ అవుతుంది. శరీరంలో నొప్పి ఉంటే మనసులో నొప్పి ఉంటుంది. శరీరంపై అభిమానం ఎక్కువై దీనివల్ల చనిపోతానా అని శంక. ఆ శంకతో మానసిక ఒత్తిడి ఎక్కువై కోపం, చిరాకు కలుగుతాయి. లోకాన్ని నిందిస్తాం, శరీరాన్ని శపిస్తాం. ఆ దశలో భగవంతుని ప్రశ్నిస్తాడు, నేనెందుకు ఈ బాధలు అనుభవించాలి? ఎందరో ఉండగా నాకెందుకు ఇచ్చావు ఈ బాధను, వ్యాధిని అని నిందిస్తాడు, తపిస్తాడు. చిన్నపిల్లలకు ఈ రకమైన బాధలుండవు. ప్రతి ఒక్కరిని భయం నిత్యం నీడలా వెంటాడుతూ ఉంటుంది. దేహాన్ని వదిలిపోవాలంటే భయం, అయిష్టత. కానీ మరో నిమిషం ఏమి జరుగుతున్నదో ఎవరికి ఎరుక? అంతటి అనిశ్చితి. కానీ ఈ నిజాన్ని ఎవరూ అంగీకరించరు. ప్రతి ఒక్కరూ దీర్ఘాయుషులై ఉండాలని ఆశిస్తారు. ఒక యక్షుడు ధర్మరాజును ఇలా ప్రశ్నించాడు, ఈ ప్రపంచంలో విచిత్రమైన విషయం ఏమిటి? ప్రతిదినము పక్షులు, జంతువులు, మనుష్యులందరూ యముని వద్దకు పోతారు. శవాలను చూస్తున్నాం. అయినా కొందరు మాత్రం తాము శాశ్వతంగా ఈ లోకంలో ఉండిపోవాలనుకుంటారు. ఇది విలక్షణము, విచిత్రము అయిన విషయం కాదా? అది మానవ స్వభావం కాదా అని సమాధానమిస్తాడు ధర్మజుడు. దీనికి పరిష్కార మార్గం ఏమైనా ఉందా? ఉంది. అదే ఋషులు, జ్ఞానులు సూచించిన మార్గం. ఎంతటి గొప్ప వైద్యుడైనా సరే సమయం ఆసన్నమైనప్పుడు రోగిని రక్షించలేడు. అంతేకాదు, వైద్యుడే చనిపోవచ్చు. వందల కొలది శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసిన వైద్యునికే ఒకసారి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఆ చికిత్స విజయవంతం కాలేదు. వైద్యుడు పక్షవాతంతో మంచం పట్టాడు. ఇలాంటి సంఘటనల గురించి ఏమి చెప్పగలము? భగవాన్ యువకుడుగా ఉన్నప్పుడు మంచి దృఢకాయుడుగా ఉండేవారు. ఒంటిపూట భిక్షతో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. 40-50లో పడి ఎంతో బలహీనులయ్యారు. నడుస్తున్నప్పుడు మోకాళ్ళు అంటుకొని పోయేవి. మోకాళ్ళ వ్యాధితో బాధపడ్డారు. కానీ ఏనాడు దాని గురించి అసంతృప్తిని వెల్లడించలేదు. ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు. చేతికి రాక్షస పుండు వచ్చినా పట్టించుకోలేదు. ఎవరైనా అడిగితే ఎట్లాగ వచ్చిందో అట్లాగే పోతుంది అని బదులిచ్చేవారు. శస్త్రచికిత్స చేస్తుంటే పట్టించుకోలేదు. తనకు కాదన్నట్లు ఊరుకున్నారు. వ్యాధి మళ్ళీ తిరగబడింది. ఎన్నో వైద్యాలు చేశారు. నొప్పిని చిరునవ్వుతో భరించారు. కొంతకాలానికి పరిస్థితి విషమించింది. కానీ భగవాన్ ఏమాత్రం తొణకలేదు. భక్తులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు దీనిని ఇట్లా భరిస్తున్నారు? నాకు చాలా దుఃఖంగా ఉంది. మీరు ఈ వ్యాధి నుండి తేరుకోగలరా అని సూరినాగమ్మగారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నించారు. పర్వాలేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు భగవాన్. భక్తులు సంతోషపడ్డారు. కానీ భగవాన్ చెప్పినదేమంటే, ఏమి జరగాలో అది జరిగే తీరుతుంది. శరీరం పడిపోతుంది. భోజనానంతరం విస్తరాకును దాచుకోగలమా? అవగానే దానిని పారవేస్తాము. అట్లాగే శరీరం కూడా అని 1950 ఏప్రిల్ 14వ తారీఖు సాయంకాలం 8:47 భగవాన్ శరీర త్యాగం చేశారు. చివరి క్షణం వరకు భక్తులందరికీ దర్శనమిచ్చారు. చివరి దినము సాయంకాలం 7:30 వరకు భక్తులకు దర్శనమిచ్చారు. మనలాంటి వారికి ఇది సాధ్యమా? కనుక శరీర అభిమానాన్ని మెల్లమెల్లగా భగవాన్ అనుగ్రహం వలన తగ్గించుకోవాలి. అది కూడా ఆయన కరుణ వల్లనే సాధ్యం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.